హాయ్ అండి. నేను ధనలక్ష్మి అక్షింతల. మన ఛానల్ ఫాలో చేసేవాళ్ళు లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఫాలో చేస్తున్నారు కానీ వ్యూస్ రావట్లేదు. ఇంకపోతే విషయానికి వస్తే ఏరి కోరి వ్యవసాయం మొదలు పెడితే కాడి మేడి దొంగెత్తుకుపోయాడంట. అలాగుంది నా పరిస్థితి అయితే. ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయింది. పొద్దున్న నన్నెత్తు దాటిందనమాట. గింజలు పెడతానికి ఫస్ట్ ట్రాక్టర్ అతన్ని పిలిస్తే వచ్చాడు, లోటావేటర్ కోసాడు, వెళ్ళిపోయాడు. నానా సాలు దోలని ఫోన్ చేశాను. అయ్యో గొరిసెట్టు తగిలిచ్చుంది అని చెప్పాడు. సర్లే ఎట్టగొట్టి నా తిప్పల్ని పడదామని చెప్పి కదా అని మొదలు పెడితే ఇదేమో మెత్తగా రాలేదు, దుక్కి. ఇంకేం చేస్తాం, మన పని కదా, ఎంత కాదనుకున్నా తప్పదు కదా. ఇలా గుర్తులు పెట్టుకుంటా అలా తాళ్ళు తెప్పించి ఆ తాళ్ళు ప్రకారం గింజలు పెట్టుకుంటా వెళుతున్నాను. గోళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో. ఇదంతా చిగురిపోయి ఏం చెప్తాంలేండి, రైతుల బాధలు అలానే ఉంటాయి. వాడెవడో సామెత చెప్పినట్టు ఒడ్డు మీద ఉండి చూసేవాడికి ఏం తెలుస్తుంది లోతు ఎంత ఉందో అన్నట్లుంది మా పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తడిపి పెట్టాల్సి వస్తుంది. తడిపి పెడదామంటే ఇంకొక బాధ. తడిపి పెడితేనేమో బురద పచ్చడిగా తొక్కినట్టు అయిపోద్ది. లేదు ఇలా సాళ్ళు పెట్టి తడిపి గింజలు పెట్టేసిన తర్వాత తడుపుదామంటే గింజలు ఆ నీళ్ళ దాటికి లేచిపోతాయేమోనని అదొక భయం. ఏదనుకున్నా కానీ మాకే బాధ అండి. పోనీ కూలోళ్ళని ఒక ఇద్దరిని రమ్మని పెట్టమందామని అంటే వాళ్ళేం మాకు ఖాళీ లేదు, బిజీ బిజీ బిజీ, ఇదే మాట. ఇట్లా ఉందండి వ్యవసాయం. అందుకేనా అన్నాను నేను, ఏరికోరి వ్యవసాయం మొదలు పెడితే కాడిమేడి దొంగెత్తుకుపోయాడని. కాడిమేడి ఎత్తుకుపోతే ఇంకా వ్యవసాయం ఏం చేస్తాం? మా పరిస్థితి కూడా అలానే తగలబడింది. ఏం చేస్తామండి. సర్లేండి, యూట్యూబ్ చూసే వాళ్ళందరూ ఒక లైక్ కొట్టుకోండి.